క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో సలహా కోసము మీరు ఎక్కడికి వెళతారు? సమాచారానికి అనేక వనరులు అందుబాటులో ఉన్నాయి, కానీ లేఖనము మాత్రమే ఎల్లప్పుడూ నిజమైనది, ఖచ్చితమైనది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలలో దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఏలనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉందువు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమును యోగ్యమునై ఉన్నది. మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మన ఆలోచన మనం నమ్మేదానికి రూపొందిస్తుంది, మరియు నమ్మకాలు మన జీవన శైలిని నిర్ణయిస్తాయి. కాబట్టి మన పవిత్రతకు బైబిలు మనస్తత్వము చాలా అవసరం. ఒక పెద్ద నిర్ణయం గురించి లేదా ఒక మంచి జీవన శైలి ఎంపిక గురించి సలహా కావాలనుకున్నప్పుడు మీరు ఎక్కడికి వెళతారు? వెబ్సైట్లు, సోషల్ మీడియా మరియు స్ట్రీమింగ్ సేవలు ప్రయోజనకరమైనవి కావచ్చు లేదా హానికరమైనవి కూడా కావచ్చు. అయితే సమాచార సంపదను అవి అందిస్తాయి. అదేవిధంగా సహోద్యోగులు, కుటుంబస్తులు మరియు స్నేహితులు సులభంగా అందుబాటులో ఉండే సలహా ఇచ్చే వనరులే. కానీ వీరంతా దైవిక జ్ఞానముతో మాట్లాడతారా? స్నేహితులారా, నిజమైన మరియు తెలివైన మార్గదర్శకత్వము కోసము మనకున్న ఏకైక ఖచ్చితమైన వనరు లేఖనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి దాని మార్గదర్శకత్వాన్ని ఎవరైనా పాటించడానికి నిరాకరిస్తే అది అందించే అమూల్యమైన దిశను మరియు హామీని కోల్పోతారు. అయితే ఎవరైనా లేఖనము ద్వారా పోషించబడడానికి ఇష్టపడితే వారు ఖచ్చితంగా లేఖన గద్దింపుకు మరియు దిద్దుబాటుకు అంగీకరిస్తూ విశ్వాస జీవితం యొక్క సంపదను కనుగొంటారు. వాక్యాన్ని మీ మార్గదర్శిగా ఉంచుకోవాలంటే మీ ఆలోచనలు, వైఖరులు మరియు ప్రవర్తనలో మార్పులు చాలా అవసరం. అయినప్పటికీ దైవభక్తిని ఉత్పత్తి చేసే జీవనశైలి, సర్దుబాట్లు, క్రమశిక్షణలు కూడా శాశ్వతమైన లాభాన్ని కలిగిస్తాయి. విశ్వాసము మరియు జ్ఞానము యొక్క దృఢమైన పునాది కోసము, దిశానిర్దేశము కోసము ఎల్లప్పుడూ లేఖనాలను ఆశ్రయించండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.